ఫ్రెండ్స్ మొత్తానికి నందలూరులోని గుట్ట దగ్గరికి వచ్చాము. దీన్ని అడుపూరు గుట్ట అంటారు. ఈ గుట్ట మీదనే మనకు రహస్య మార్గం ఉందన్నమాట. అలాగే బౌద్ధ స్తూపాలు కూడా ఉన్నాయి. కంటిన్యూగా చూడండి వీడియో, మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రాజంపేటకు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఉండే నందలూరు గ్రామంలోని అతి పురాతనమైన అతి పవిత్రమైన శ్రీ సోమనాథ స్వామి దేవాలయాన్ని దాటుకొని కొంచెం దూరం పోయినాక అక్కడ వరుసగా ఉండే కొండలు కనపచ్చాయి. ఆ కొండల దగ్గర లెఫ్ట్ రైట్ 2 దారులు ఉంటాయి. మనమైతే రైట్ సైడ్ కి వెళ్ళిపోవాలా. అక్కడి నుంచి కొంచెం దూరం ముందు పోయినాక అక్కడ కనిపించే ఆడుపూరు గుట్ట వస్తుంది. ఆ స్తూపాల దగ్గరికి వెళ్ళాలంటే ఇలాగే వెళ్ళాలి. ఈ గేట్ దాటుకొని వెళ్ళిపోవాలన్నమాట. ఇట్నే కొంచెం వరకు రోడ్డు ఉంటుందంట. ఇక్కడ పంట పొలంలో వరి నాడుతున్నారు. అక్కడ ఉండే మెయిన్ రోడ్లోంచి ఇంతవరకు మాత్రమే ఉందన్నమాట రోడ్డు. ఆ తర్వాత ఇలా మట్టి రోడ్డు ఉంది. దారి అయితే పెద్ద కష్టమేం కాదు, చాలా సింపుల్ దారే. అక్కడ మెయిన్ రోడ్లోంచి నేరుగా వచ్చేయడం అంతే. ఇలాగెళ్తే ఎవరైనా అడిగే చెప్తారు ఈ ఊరు వాళ్ళు. ఇలాగే పైకి వెళ్తే ఆ పైనే గుహలు ఉన్నాయి అనమాట. ఈ పైకి వెళ్దాం ఇట్నే. ఈ రహస్య మార్గానికి సంబంధించిన ఫుల్ వీడియో చేసి పెట్టాను, ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. ఈ గుహ పైనే ఇలా పైకి వెళ్తే బౌద్ధ స్తూపాలు ఉన్నాయి పైన. పాండి చూద్దాం ఎలా ఉన్నాయో. కొండ అయితే చాలా పెద్దది. వీళ్ళైతే పురావస్తు శాఖ వాళ్ళు వచ్చేసి ఈ విధంగా ఏర్పాటు చేసినారు హ్యాండ్ రీల్స్, కింద పడిపోకుండా. ఇలా స్టెప్స్ కూడా ఉన్నాయి బాగా. ఈ స్టెప్స్ అమ్మడి పైకి వెళ్తే మనం బౌద్ధ స్తూపాల దగ్గరికి చేరుకుంటాం. మొత్తానికి బౌద్ధ స్తూపాలు ఉండే చోటుకైతే వచ్చినాము. ఇలా వచ్చి ఇలా వెళ్తే అవ్వండి అక్కడే ఉన్నాయి బౌద్ధ స్తూపాలు. ఫస్ట్ బౌద్ధ స్తూపం కింది నుంచి అదే అనమాట. మా పిల్లోళ్ళు మా బామర్ది అందరూ పోయి నిలువుకున్నారట మన కోసమే. మొట్టమొదటి బౌద్ధ స్తూపం ఇది. చూడండి ఎలా ఉన్నాయి, ఎంత పెద్దయో. ఓర్నాయన చాలా పెద్దవి. కానీ వీటినే బౌద్ధ స్తూపాలు అంటారు. బుద్ధుని కాలం నాటి బౌద్ధ స్తూపాలు ఇవి, ఎంతో ప్రాచీనమైనటివి. ఈ స్తూపాల చుట్టూ తిరిగేదానికి బండలు అయితే వేసినారు, నీట్గానే ఉన్నాయి. అలాగే చాలా ఉన్నాయి పైన. మనం పైకి వెళ్ళి అక్కడి నుంచి కిందికి చూద్దాం, చాలా బాగుంటాయి. ఎందుకంటే కింది నుంచి పైకి కనిపించట్లే. ఇక్కడి నుంచి చూసేదానికి ప్రదేశాలు మామూలుగా ఉండవు. అక్కడ చూడండి దూరంగా సోమనాథ స్వామి గుడి. అలాగే పక్కకు వచ్చాకన చెయ్యేరు. దీన్ని ఒకప్పుడు బహుదా నదిని పిలిచేవారు. అక్కడ చూడండి రైలు బ్రిడ్జి, తర్వాత బస్సు బ్రిడ్జి. అక్కడ చూడండి ఇదంతా ఇలాగే చెయ్యేరు, ఇలా వెళ్తుంది. తర్వాత మామిడి తోపులు, పచ్చటి పొలాలు, చాలా బాగుంది అనమాట లొకేషన్. ఇక్కడ నుంచి మీరైతే ఖచ్చితంగా వచ్చి ఈ ప్లేస్ చూడండి ఒకసారి, మీకే బాగా నచ్చుతుంది. మొత్తం బౌద్ధ స్తూపాలు ఈ గుట్ట మీద అయితే 15 ఉన్నాయి. 15లో చాలా వరకు నాశనం చేసినారు. చూడండి చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స్తూపాన్ని అయితే నాశనం చేసినారు. ఎందుకంటే గుప్త నిధులు ఉంటాయనే ఒక మూఢనమ్మకము. దానివల్ల ఒక స్తూపాన్ని లేకుండా చేసినారు. గుప్త నిధులు ఉండవు, ఏముండవు. ఇలాంటి పురాతనమైన స్తూపాలను, తర్వాత చరిత్ర కలిగిన వాటిని ఉన్నియండి బా, ఎందుకు నాశనం చేస్తారో భవిష్యత్ తరాలకు తెలియనియండి. ఇలా ఉన్నాయని చెప్పేసి ఇలా నాశనం చేయకండి. చూడండి ఎలా ఉందో. ఇక్కడైతే దొరకలేదాం కానీ, అందుకని ఈ స్తూపాలను మాత్రం నాశనం చేయలే. చూడండి ఇది మాత్రం బాగానే ఉండదు. ఇలాగా అలాగే కంటిన్యూగా కింది వరకు ఉన్నాయన్నమాట. చూడండి ఇక్కడ ఇది బాగుంది. కొంచెం అందరూ పేర్లు రాసినారు, లవ్ ఇవ్వు అని. చూడండి ఎలా ఉన్నాయో. ఇలాగే కిందికి మొత్తం 15 స్తూపాలు. దీంట్లో చాలా వరకు కొన్ని బాగున్నాయి, కొన్ని అయితే నాశనం చేసినారు. నాకు తెలిసి ఇక్కడ ఒకటి ఉంటుంది, లేదు అక్కడ ఉండదు, మళ్ళీ అక్కడ ఉండదు. ఇలా కింది వరకు ఉండదు. గౌతమ బుద్ధుని కాలంలో గౌతమ బుద్ధుడు దేశయాటనకు వచ్చినప్పుడు ఆయన శిష్యులతో ఇక్కడికి వచ్చాడంట. ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని నివాసంగా చేసుకొని ఇక్కడే ఉండాడంట చాలా రోజులు. తర్వాత చాలామంది బుద్ధిస్టులు ఇక్కడే తపస్సు చేసుకునే వాళ్ళంట. తర్వాత వాళ్ళ జ్ఞానాన్ని ఈ చుట్టుపక్కల ప్రజలకు బోధించే వాళ్ళంట. ఇక్కడే ఇలాంటి స్తూపాల దగ్గరనే వాళ్ళు తపస్సు చేసుకునే వాళ్ళంట. ఈ ప్లేస్కి అయితే చాలా పెద్ద చరిత్ర ఉన్నది. ఈ చెయ్యేరు అప్పుడు బహుదా నదిని పిలిచేవారు. ఈ బహుదా నదిలోనే స్నానం చేసి ఇక్కడి నుంచి ఇలా వచ్చేవాళ్ళు. ఇలా వచ్చి ఇక్కడే నివసించేవాళ్ళు అనమాట. ఇంత గొప్ప చరిత్ర కలిగింది ఈ గుట్ట అనమాట. ఇక్కడికైతే ఇది ఒక టూరిస్ట్ డెవలప్మెంట్గా చేర్చే బాగుంటుంది. ఏం పెద్దగా డెవలప్మెంట్ ఏం లేదు. ప్రభుత్వాలు పట్టించుకొని కొంచెం బాగు చేస్తే బాగుండు. ఇలాంటివి తరతరాలకు అందించే బాధ్యత ప్రభుత్వాలది, అలాగే మనకు కూడా ఉంది. సో ఇలాంటి వాటిని మాత్రము చెడగొట్టకండి దయచేసి. దాంట్లో లోపల ఏముండదు. వాళ్ళు ఒక స్మారకంగా, ఒక గుర్తుగా పెట్టినవి. ఇలాంటి వాటిని కాపాడుకోవాలా. మన పురావస్తు శాఖ వాళ్ళు
అందుకే ఎవరిని అలౌడ్ చేయకుండా ఒక చోటికి చాలామంది అలౌడ్ చేయరన్నమాట, ఎందుకంటే నాశనం చేస్తారన్నమాట. అందుకని చూడండి ఎలా ఉందో, పచ్చటి పంట పొలాలు, ఇలాంటి స్తూపాలు చూడండి ఎలా ఉందో, చెయ్యేరు, చుట్టుపక్కల కొండలు, ఇలాంటి ప్లేస్కి వచ్చి ఒకసారి చూడండి. ఇలాంటి వాటిని విజిట్ చేయండి. విజిట్ చేస్తేనే మీకు తెలుస్తుంది అన్నమాట ఏంది దీని చరిత్ర అని చెప్పేసి. గౌతమ్ బుద్ధుడు పక్కా ఇక్కడికి వచ్చాడంట, వచ్చి ఇక్కడ తపస్సు చేసి వెళ్ళాడంట. అంత పవిత్రమైన చోటు ఇది. ఈ చోటు ఇప్పుడు చూస్తే ఇలా ఉంది, మీరే చూడండి ఎలా ఉందో. స్తూపాలు అయితే ఒక్కొక్కటి చూపిస్తా చూడండి. ఈ స్తూపం బాగుండదు, ఇక్కడ ఒక స్తూపం బాగుండదు, ఇక్కడ స్తూపమే లేకుండా పోయింది. ఇంకా కిందికి ఆడదానికి అన్ని స్తూపాలే, మొత్తం 15 స్తూపాలు. 15 స్తూపాల్లో నాకు తెలిసి ఒక 10 ఉన్నాయి అంతే. ఇప్పుడు ఇదో ఇక్కడ ఒక స్తూపం పోయింది, ఇక్కడ ఒక స్తూపం పగలగొట్టేసినారు, ఎవరు రాళ్ళు పెట్టినారు. ఇక్కడ చూడండి, ఇక్కడ స్తూపము, మొత్తం అన్ని స్తూపాలు ఇవన్నీ. ఇది అక్కడ పెద్దది, ఆ లాస్ట్ కింద ఉండేది పెద్దది అనమాట, మిగతా అన్ని చిన్న చిన్నవే. ఇది ఎందుకు కట్టారో ఏమో అంతగా నాకైతే నాలెడ్జ్ లేదు, కానీ వాళ్ళ బౌద్ధ మత విస్తరణ కోసము ఇలా వాళ్ళు పోయిన చోటల్లా ఇలా కట్టేసి వెళ్ళేవాళ్ళంట. అది ఈ చరిత్ర. ఇక్కడి నుంచి పైదాకా కనిపించేటి అన్ని స్తూపాలే, మొత్తం అన్ని స్తూపాలే. ఇది మాత్రం చాలా పెద్ద స్తూపం. ఆ పైన ఉన్నటువన్నీ చిన్నవి పెద్దవి అలా ఉన్నాయన్నమాట. కొన్ని శిథిలం అయిపోయినాయి, నాశనం చేసినారు. దేనికోసమో గుప్త నిధుల కోసం. ఇలాంటి వాటిని నాశనం చేసి మన భావితరాలకు ఇలాంటివి ఉన్నాయి అప్పుడు అని చెప్పేసి ఒక ఇది లేకుండా చేయకండి దయచేసి, అర్థం చేసుకోండి. చూడండి ఎలా ఎంత బాగున్నాయో. ఇప్పటికే శిథిలం అయిపోయి, ఇంకా గవర్నమెంట్ ఇలాంటి పట్టించుకొని కొంచెం బాగు చేస్తే బాగుండు. చూద్దాం ఏం జరుగుతుందో. మంచి రోజులు రావాలని కోరుకోవాల్సిందే, ఇంకేం చేయలేం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ఇస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.